అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ ఆఫ్ టీఎఫ్ఐ. హియర్ ఈజ్ అవర్ రివ్యూ ఆన్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం, స్టారింగ్ వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ అండ్ డైరెక్టెడ్ బై అనిల్ రావుపూడి. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ మళ్ళీ డిపార్ట్మెంట్ లోకి రీఎంట్రీ ఎందుకు ఇచ్చాడు, దీంట్లో ఫ్యామిలీ ఎలా ఇన్వాల్వ్ అయింది, ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిన తర్వాత అక్కడ సర్కమ్స్టెన్సెస్ ఏం జరిగాయి అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ లైన్. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, వెంకీ మామ ఈజ్ బ్యాక్. ఆయన కంఫర్ట్ అయిన జోన్లో పర్ఫార్మెన్స్ పేక్ ఆడేశాడు. యాక్షన్ సీక్వెన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ ప్రతి ఒక్కటి చించ ఊతలేసాడు. కమింగ్ టు ద హీరోయిన్ పర్ఫార్మెన్సెస్, ఐశ్వర్య రాజేష్ వాట్ టూ గుడ్. తనకి ఇచ్చిన రోల్లో గోదావరితో బాగా పర్ఫామ్ చేసింది. అండ్ మీనాక్షి చౌదరి కూడా చాలా తక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ మూవీలో, బట్ తనకి ఇచ్చిన రోల్లో చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, నరేష్ గారు, విటివి గణేష్ గారు, కోసరాల్ శ్రీనివాస్ గారు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ని జస్టిఫై చేశారు. స్పెషలీ సాయి కుమార్ గారు అండ్ జైలర్ ఎమ్మెల్ ఫేమ్ పేరు ఉపేంద్ర లామియే, దాని మధ్య జరిగే సీన్స్ చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేసుకున్నారు డైరెక్టర్. మంచి పని జనరేట్ అయింది. మూవీలో మేజర్ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎస్పెషలీ వెంకీ మామ అండ్ బుల్లిరాజు మధ్య జరిగే కొన్ని సీన్స్ ఎక్సలెంట్గా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషలీ ఆ మేనరిజమ్స్ చాలా బాగున్నాయి. కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్, మ్యూజిక్ బై బీమ్స్. తెలిసిందే కదా బీమ్స్ గురించి, మంచిగా మ్యూజిక్ ఇచ్చాడు. అసలు సగం హైప్ సినిమాకి వచ్చింది మన బీమ్స్ మ్యూజిక్ వల్లే. ఆ గోదావరి గట్టు మీద సాంగ్ వల్లే మూవీకి మొత్తం హైప్ వచ్చింది. జనాలకు కూడా బాగా వెళ్ళింది మూవీ. మూవీలో ప్రతి సాంగ్ బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఇంకోటి బీజిఎం కూడా డీసెంట్గా ఉంది. మూవీకి ఇంకో ప్లస్ ఏమంటే, డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్రీవియస్ మూవీస్లో లాగా కొంచెం క్రింజ్ కామెడీ కాకుండా ఈసారి బాగా వర్కౌట్ అయింది కామెడీ. పర్సనల్గా నాకు బాగా నచ్చింది. వాళ్ళు కూడా బాగా నవ్వుకున్నారు థియేటర్లో. ఎక్కడ క్రింజ్ లాగా అనిపించలేదు నాకైతే. జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, మిగతా వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ అండ్ టర్న్తో ఒక మంచి మెసేజ్తో ఎండ్ చేశారు. ఆడియన్స్ పల్స్ని బాగా క్యాచ్ చేశారు అనిల్ రావుపూడి గారు. మనకి కొంచెం డీసెంట్ కామెడీ కూడా థియేటర్లో జనాలు పగలబడి నవ్వుతున్నారు. మూవీలో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫస్ట్గా ప్రొడక్షన్ వాల్యూస్ ఏదో మూవీకి కాకుండా సీరియల్కి సెట్ చేసినట్టు వేశారు. ఎస్పెషలీ ప్రీ క్లైమాక్స్ దగ్గర మనకి నీట్గా అర్థం అయిపోతూ ఉంటుంది, వెనకాల మొత్తం గ్రీన్ మ్యాట్ వేశారు అని చెప్పి. అది చూసే కూడా కొంచెం క్లమ్జీగా అండ్ వరస్ట్ ఉంది. ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ కూడా అక్కడక్కడ కొంచెం చిరాకు చేసింది. మూవీకి స్టోరీ కూడా పెద్ద ఏం లేదు, రొటీన్ టెంప్లెట్ స్టోరీనే. దాన్ని అనిల్ రావుపూడి మార్క్తో డిజైన్ చేశారు. ఓవరాల్గా ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఈ సంక్రాంతికి మీకున్న టెన్షన్స్, బాధని అన్నిటినీ పక్కన పెట్టి మీ ఫ్యామిలీస్తో ప్రశాంతంగా వెళ్ళి థియేటర్లో నవ్వుకొని వచ్చేయండి. యూ విల్ లవ్ ఇట్. అనిల్ రావుపూడి అండ్ వెంకీ మామ బ్లాక్ బస్టర్ కాంబో ఈజ్ బ్యాక్. ఇంకోటి ఏమంటే, డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్రీవియస్గా తీసిన F2, F3లో లాగా క్రింజ్ కామెడీ దీంట్లో ఏముండదు. అందరి సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చేలా తీసాడు ఈ మూవీ. అండ్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. లాస్ట్గా పెట్టిన 4 వీడియోస్కి చాలా మంచి రీచ్ ఇచ్చారు అండ్ మంచి సపోర్ట్ కూడా ఇచ్చారు. అలాగే నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్కి కూడా సేమ్ ఇలానే ఆదరిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త కంటెంట్తో మేము ముందరకు వస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.